గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మాలాం గుండీం చడవరుం శూలం శంఖం సుదర్శనం దధానం భక్తవరదం దత్తాత్రేయం నమామ్యహం. కాషాయ వస్త్రం గరదండధారిణం కమండలం పద్మకరేణ శంఖం చక్రం గదా భూషితభూషణాఢ్యం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. జితేంద్రియగణాగ్రణీరభిరత పరే బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం. కరాప్తసుఖమండలో కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు. వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టింబే స్వామిన్నమోస్తుతే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠదత్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుగతాతం తపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభర్భగవాన్ బాదరాయణః. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేపి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. సభాయే నమః. శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో రెండవ రాజు రెండవ అంకంలో ఉన్నాం. ఉదయం చతుర్థ స్కంధంలో ఉన్నటువంటి ధ్రువోపాఖ్యానంలో రెండవ భాగంలో ఉన్నాం. ధ్రువుడు చేసినటువంటి వేదపాదితమైనటువంటి స్తోత్రము 12 అక్షరాలు ద్వాదశాక్షరి మహామంత్ర సమంగా 12 శ్లోకాలతో ఎప్పుడైతే పరమాత్మని స్తుతించారో అప్పుడు పరమాత్మ దుర్లభమైనటువంటి నీ మనసులో ఏ కోరిక ఉందో నాకు అర్థమైంది, అది అత్యంత దుర్లభమైనప్పటికి కూడా నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను కనుక ఓ ధ్రువుడా, నువ్వు ఈ భూమండలాన్ని 66,000 సంవత్సరాలు పరిపాలిస్తావు. ఇక్కడ 2 లెక్కలు చెప్పారు పురాణాంతర్గతంగా. 36,000 సంవత్సరాలు కొంతమంది అంటారు, 66,000 సంవత్సరాలు అంటారు. ఇట్లా 66,000 సంవత్సరాలు భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించి ఆ తర్వాత నువ్వు ధ్రువక్షితిలోకి వెళతావు, శాశ్వతమైనటువంటి ధ్రువక్షితికి వెళతావని ఆశీర్వదించారు మహావిష్ణువు. అయితే భవిష్యత్తులో జరగబోయేదంతా కూడా విష్ణుమూర్తి చెప్పారట. ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే ప్రసన్నమయ్యారో ఈ వరం ఇచ్చిన తర్వాత భవిష్యత్తులో జరగబోయేది అంటే ధ్రువక్షితికి వెళ్ళే వరకు కూడా జరగబోయేదంతా కూడా విష్ణుమూర్తి ధ్రువుడికి చెప్పేశారట. అయ్యా, ఇప్పుడు నువ్వు వెంటనే రాజ్యానికి వెళతావు, నీ పితృపైతామహమైనటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని నువ్వు 66,000 సంవత్సరాలు పరిపాలిస్తావు. మీ తమ్ముడు వ్యసనపరుడై ఉంటాడు, వేట అనేది వాడికి వ్యసనంట. ఉత్తముడు అని అన్నారు కదా, ధ్రువుడు తమ్ముడు ఉత్తముడు, వాడికి వేట వ్యసనం, పెళ్లి లేదు పెటాకులు లేదు, బాగా వ్యసనపరుడై ఆ వ్యసనానికి వెళ్ళి ఆ అడవిలో వేటాడుతుంటే యక్షులేదో కూర్చొని ఆడుకుంటుంటే యక్షుల్లో ఒకరిని చంపాడు. వాళ్ళందరూ కూడా తిరగబడ్డారు. ఆ తిరగబడితే వాళ్ళు ఇతన్ని సంహరించారు. వేటలో చస్తారు. ఇదంతా విష్ణుమూర్తి చెప్పిన మాట. వేటలో చనిపోతాడు. అప్పుడు తల్లి ఆ పిల్లవాడి గురించి ఆలోచించి ఆవి కూడా అగ్ని ఆహుతి అయిపోతుంది. అయితే తమ్ముడిని చంపిన కారణంగా యక్షుల మీదకి యుద్ధానికి వెళ్తాడు ధ్రువుడు. ఎందుకంటే భేదం తల్లిదండ్రుల్లో ఉన్నప్పటికి కూడా పిల్లల్లో భేదం ఉండదు కనుక ఆ పిల్లవాడు వెళ్ళి యుద్ధానికి వెళ్తే యక్షుల్ని యుద్ధంలో ఓడిస్తూ ఉంటే ఆ యక్షరాజు అయినటువంటి కుబేరుడు వస్తాడు. కుబేరుడు వచ్చి ఆ యుద్ధం చేస్తాడు. భయంకరమైన యుద్ధం, ధ్రువుడికి కుబేరుడికి యుద్ధం జరుగుతుంది. కుబేరుడు యుద్ధం చేసినట్టు ఈ ఒక్క సంఘటనే ఎక్కడ అంతా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గానే చూస్తాం కానీ ధ్రువుని మనం ఇట్లా కుబేరుని యుద్ధం చేసినట్టు చూడం. అట్లా యుద్ధం చేస్తుంటే అప్పుడు స్వయంభవమను వస్తాడు, తాతగారు వచ్చి చెప్తారు, నాయన ఇది చాలా ప్రమాదం, నువ్వు కుబేరుడితో యుద్ధం చేస్తే ఆ పరమేశ్వరుడికి కోపం వస్తుంది, యుద్ధాన్ని విరమించరా నాయన అంటే అప్పుడు యుద్ధం విరమిస్తాడు. అప్పుడు కుబేరుడితో స్నేహం చేస్తాడు. స్నేహం చేసిన తర్వాత అనేకమైనటువంటి యాగాలు చేస్తాడు. పునరావృత్తి రహితమైనటువంటి ఆ ధ్రువక్షితికి వెళతాడని తెలుసుకొని అప్పటికి రాజ్యం చేసి విసుగొచ్చేసి అనేక యాగాలు యజ్ఞాలు యాగాలు అన్నీ చేశారు.
ఆ చేసి చివరికి ఏం చేశాడట, చివరి సమయం వచ్చింది. ఏది 66 సంవత్సరాల ఆయుష్ అయిన తర్వాత అతను చివరికి ఎంత గొప్ప జీవితం అంటే, అతను మృత్యువుని శరీరాన్ని అంటే పుష్ప విమానం వచ్చింది, వైకుంఠం నుంచి పుష్ప విమానం వచ్చి ఇతన్ని తీసుకెళ్ళాలి, వైకుంఠానికి తీసుకెళ్ళి అక్కడ విష్ణుమూర్తి అనుగ్రహం సంపాదించి ఆ తర్వాత ధ్రువక్షితిలో చేర్చాలి. అయితే ఇతను వెళ్ళి పుష్ప విమానం ఎక్కబోతుంటే మృత్యుదేవత వచ్చి ప్రార్థించింది, అయ్యా నా శిరస్సు మీద నీ పాదాన్ని పెట్టి పుష్పక విమానం ఎక్కువ. ఎందుకంటే లోకంలో ఒక మర్యాద ఉంది, మృత్యుదేవత అనుమతితో వెళ్ళాలి కనుక ఆ ధ్రువుణ్ణి ప్రార్థించిందట. మృత్యుదేవత ప్రార్థించింది, వచ్చి నా తల మీద మీ పాదం పెట్టి ఆ పుష్పక విమానం ఎక్కమంటే ఇది ఇంకా ఎక్కడ చరిత్రలో మనం ఈ ఘట్టం చూడం. అటువంటి మహావిష్ణు భక్తుడైనటువంటి ధ్రువుడు ఆ మృత్యువుని అనుమతించి అతని శిరస్సు మీద పాదాన్ని పెట్టి, అంటే ఫుట్ స్టెప్ లాగా మెట్లు ఎక్కేటప్పుడు ఏదన్నా వాహనం ఎక్కేటప్పుడు మెట్లు ఎక్కుతాం కదా, అట్లా మెట్టులాగా మృత్యుదేవత తల వంచుకొని ఉంటే అతను తల మీద పాదాన్ని పెట్టి లోపలికి వెళ్ళాట. ఈ విధంగా చాలా గొప్పగా ఉన్నాడు. ఇతను వివాహం చేసుకున్నాడు, ఇతనికి సంతానం కలిగారన్నారు. 2 భార్యల ద్వారా సంతానం వచ్చింది. అది మనకు ముందు వేనరాజు చరిత్ర, ధ్రువ చరిత్రలో వస్తుంది అది. అయితే ఇక్కడ జరిగినటువంటి విశేషం ఏంటంటే, ఆ మాతామహుల యొక్క పద్ధతి పిల్లల్లో వస్తుంది అని ఒకటి సంప్రదాయం ఉంది. మాతామహుల యొక్క పద్ధతి రావడం వల్ల ఈ ధ్రువుడి యొక్క సంతానంలో మార్పు వచ్చిందని అనంతర కథ చెప్తారు. ధ్రువుడి యొక్క వంశవర్ణన చేస్తున్నారు. ఇక్కడ తమాషా ఏంటంటే, మాతృభక్తి, ధ్రువుడి విషయంలో మాతృభక్తిని కూడా తెలుసుకోవాలి. మహావిష్ణువు మీద భక్తే కాకుండా, వీరక్షాత్ర ధర్మమే కాకుండా మాతృభక్తి చాలా ఎక్కువ ఉందట ధ్రువుడికి. తాను మహావిష్ణువు పుష్ప విమానం పిలిచి తీసుకెళ్తుంటే మధ్యలో అడిగాట, లేదు మా తల్లిగారు ఎక్కడున్నారని. ఆయన ఇంత పుణ్యాత్ముడు తల్లి ఎక్కడుంటుంది అనుకుంటున్నావు, అదిగో కిటికీలో నుంచి చూడమని పుష్ప విమానంలో చూపించారట. వీరికంటే ముందు తల్లి పుష్ప విమానంలో పైకి వెళుతోందండి. అంటే ఉత్తమ సంతానం కలగడం వల్ల పెద్దవాళ్ళకు కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. అటువంటి కుమారుడు కలగాలి, జీవితంలో అటువంటి సంతానం ఉండాలట. ఆ పుష్ప విమానంలో ప్యారలల్గా వెళుతోందట. ఆమెను చూసి చాలా సంతోషపడ్డాట. 3 లోకాలకి చూడామణిలాగా ధ్రువక్షితి ఉంది అన్నారు. గ్రహమండలం అంతా కూడా చుట్టూ తిరుగుతూ ఉండగా అత్యున్నతమైనటువంటి ఈ ధ్రువస్థితికి వెళ్ళాట. ఆ ధ్రువ అత్యున్నతమైనటువంటి పదవి అలంకరించి నిగర్విగా ఉన్నట్ట. 5 సంవత్సరాల బాలుడు ఈ రకంగా అద్భుతమైనటువంటి పని చేశాడని సుఖయోగిందుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్తున్నారు. అంటే మహావిష్ణు భక్తి ఉంటే దానికి వయస్సు కానీ జాతి కానీ ఏది కూడా సంబంధం లేదు. వయస్సు లేదు, జాతి లేదు, లింగభేదం లేదు. అటువంటిది మహావిష్ణువు యొక్క భక్తి అని చెబుతూ 5 సంవత్సరాల ధ్రువుడు సాధించగలిగింది జీవితంలో ప్రతివాడు సాధించవచ్చని ప్రోత్సాహకరంగా ఈ కథ చెప్పబడింది. దీనికి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్తున్నాడు. ఆయన ఇది విదుర మైత్రేయ సంవాదంలో ఉన్నటువంటి విషయం. విదురుడికి చెప్తున్నాడని చెప్పి సూత పౌరాణికుల వారు శౌనకాది మహాములకు నైమిసారణ్యంలో చెప్పారు. అంతకుముందుగా ఇది సుఖయోగితుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్పినట్టుగా ఉంది. ఈ ధ్రువ చరిత్ర చాలా ధన్యమైనది, యశస్సును కలిగిస్తుందట. ఈ ధ్రువ చరిత్రను ఎవరైతే బాగా వింటారో వారికి ఆయుర్వృద్ధి కలుగుతుందట. ఆయుష్ చాలా ఎక్కువ ఆయుష్ కలుగుతుందట. కనుక పిల్లల పుట్టినరోజుల్లో మనం ఏం చేయాలంటే ఈ ధ్రువ చరిత్ర చెప్పించాలి. పిల్లల పుట్టినరోజు ఉన్నప్పుడు కేకులు కట్ చేయడం, దీపాలు అర్పడం కాదు. ధ్రువ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, అంబరీషోపాఖ్యానము, ఇటువంటివి, మార్కండేయ చరిత్ర, ఇటువంటివి చెప్పించాలి పిల్లల పుట్టినరోజుల్లో. కనీసం మనం ఇళ్లల్లోనన్నా చెప్పాలి. చెబితే వాళ్ళకి దీర్ఘాయుష్యు వస్తుంది, స్థిరమైన పట్టుదల వస్తుంది, ధర్మం మీద మనసు నిలబడుతుంది. కనుక ఇందులో ఉండేటువంటి విషయం ఇంకో గొప్పతనం చెప్పారు. వ్యాస భగవానుడు ఫలశ్రుతిలో ఏం చెప్పాడంటే, పౌర్ణమి నాడు కానీ, శనివాలి నాడు కానీ, ద్వాదశి తిథి రోజున కానీ, శ్రవణ నక్షత్రం రోజు కానీ, దినక్షయం ఏర్పడినప్పుడు కానీ, వ్యతిపాతం ఏర్పడినప్పుడు కానీ, సంక్రమణ పర్వదినాల్లో కానీ, ఆదివారం నాడు కానీ ధ్రువ చరిత్ర చదువుకోవాలి లేదా వినాలి. ఇట్లా ఎవరైతే ధ్రువ చరిత్రను వింటారో వారికి చివరి కాలంలో మహావిష్ణువు చెయ్యి అందుకొని మోక్షాన్ని ఇస్తాట. అటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి ధ్రువ చరిత్ర చాలా గొప్పదని మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పాడని చెప్పి సుఖయోగిందుల వారు పరీక్షిత్ మహారాజుకు చెప్పినట్టుగా కనబడుతుంది. హరయే నమః. సూత పౌరాణికుల వారు నైమిసారణ్య మహాక్షేత్రంలో మళ్ళీ చెప్తున్నారు, నాయన ఈ మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పినటువంటి ఆ ధ్రువ చరిత్ర విన్నటువంటి వాళ్ళు వెంటనే ఊరుకోకుండా మళ్ళీ ప్రశ్నలు వేశారయ్యా. ఆ ప్రశ్నలకు సంబంధించి మైత్రేయ మహర్షిని అడిగాడట. ఎవరు? విదురుడు అడిగాడు. మీరు ప్రచేతసులు ప్రచేతసులను 1కి 4 సార్లు చెప్తున్నారు, అసలు ఈ ప్రచేతసులు ఎవరు, వీరి యొక్క భోగట్ట ఏమిటో చెప్పవలసిందని కోరాడట.
అప్పుడు విదురుడికి మైత్రేయులు వారు చెప్తున్నారు, నాయన ధ్రువుడికి 2 భార్యలు ఉన్నారట. రెండవ భార్య పేరు ఇడాదేవి. ఆ ఇడాదేవికి ఉత్కలుడు అనేటువంటి వాడు కలిగాట. అతడు ఎప్పుడైతే ధ్రువుడు వానప్రస్థాశ్రమానికి కూడా వెళ్ళాట, వైరాగ్యం వచ్చింది. 66,000 సంవత్సరాలు పరిపాలిస్తే ఇంకా వైరాగ్యం రాకేమవుతుంది? ఆ వైరాగ్యం వచ్చే వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఆ తండ్రి వానప్రస్థానికి వెళ్ళినప్పుడు ఉత్కలుడు అనేవాడు రాజ్యాన్ని చేశాట. అయితే వాడికి తమాషా ఏంటంటే, వాడికి రాజ్యం ఇద్దామని నేను అనుకున్నప్పటికీ కూడా నాకు రాజ్యాపేక్ష లేదు, వైరాగ్యం ఉంది అన్నట్ట. అంటే మాతామహులు పితామహులు 2 వైపులా ఉండేటువంటి జ్ఞానం ఒకటి, వైరాగ్యం ఒకటి ఉంటే ఆ వైషమ్య భావం ఉంటే వైషమ్య భావం వస్తుంది, జ్ఞాన వైరాగ్యాలు ఉంటే వస్తాయి. ఇక్కడ ధ్రువుడి యొక్క 2వ భార్య ఇడాదేవి యొక్క కుమారుడు ఉత్కలుడు బ్రహ్మనిష్ఠుడయి ఉన్నట్ట. క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ కూడా ఆ క్షాత్రధర్మం అలవడకుండా నేను రాజ్యం చేయలేను అన్నట్టు. రాజ్యం ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టాడు. కానీ ఏమయ్యట, జడులాగా ఉన్మత్తుల్లాగా ఉన్నట్ట. ఇది కూడా ఒక పూర్వచరిత్ర చెప్తారు. మన వంశపూర్వీకుల్లో ఎవరికైనా తీవ్రమైన వైరాగ్యం ఉంటే అది ఆ వంశంలో ఎవరికో వస్తుందట. ఇక్కడ ఉత్తానపాదుడి కంటే ముందు మనం విన్నాం కదా, అన్నదమ్ములు 2 ఉన్నారు కదా. ఆ ఉత్తానపాదుడి కంటే ముందు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఉత్తముడు, అతని యొక్క లక్షణాలు వచ్చినాయట. అంటే జీన్స్లో ఉండే లక్షణాలు వస్తాయి కదా. ఈ ఉత్కలుడికి వైరాగ్యం వచ్చిందట. ఎక్కడైనా రాజ్యం ఇచ్చి బాధ్యతలు అప్పచెప్పి వివాహం చేసి ఏదన్నా చేస్తారో అని పిచ్చివాళ్ళలాగా మాట్లాడటం మొదలుపెట్టాడు. చాలా ఉన్మత్తుల్లాగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. జడుడు ఉన్మత్తుడు అయ్యేటప్పటికీ మంత్రులు అన్నారట, వీడు రాజ్యం చేయడానికి పనికిరాడు అన్నారు. ఎందుకంటే వ్యవహార జ్ఞానం ఉన్నవాడు కదా, లౌకికం బాగా తెలిసినవాడు కనుక. ఇక ఈ ధ్రువుడికి 2వ భార్య ఉంది, ఆమె పేరు భ్రమి. ఆ భ్రమి యొక్క కుమారుడు వత్సలుడు. ఆ వత్సలుడికి రాజ్యం ఇచ్చారట. వాళ్ళు రాజును చేశారు. ఈ వత్సలుడు స్వర్వీధి అనేటువంటి భార్య ద్వారా 6 కుమారులను కన్నదిట. 6 కుమారులు కలిగారు. వాళ్ళు ఎవరంటే పుష్పార్ణుడు, తిగ్మకేతువు, ఇషుడు, ఊర్జనుడు, వసువు, జయుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళల్లో పెద్ద కుమారుడు పేరు పుష్పార్ణుడు. వాడికి ప్రభా, దోష అనేటువంటి 2 భార్యలు ఉండేవాళ్ళట. ప్రభాదేవికి 3 కుమారులు కలిగారు. ప్రాతుడు, మధ్యముడు, సాయంతరుడు అనేటువంటి వాళ్ళు. ఇక 2వ భార్య అయినటువంటి దోషాదేవికి ఆ భార్యకి ప్రదోషుడు, నిశీధుడు, పుష్ట్యుడు అనేటువంటి కొడుకులు కలిగారట. ఈ పుష్టుడు అనేవాడికి పుష్కరిణి అనేటువంటి భార్య ద్వారా సర్వతేజుడు అనేటువంటి కుమారుడు కలిగాట. ఈ సర్వతేజుడికి ఆకూతి అనేటువంటి భార్య ద్వారా చక్షుషు అనేటువంటి వాడు పుట్టాడు. ఇదే చాక్షుష మన్వంతరానికి వాడు మనువయ్యాడు. అంటే వంశాల్లో ఎక్కడెక్కడో ఒక్కొక్కడు పుడతాట. సాధారణంగా చరిత్ర ఏం చెప్తుందంటే, ప్రతి 7 తరాల్లో ఒక మహనీయుడు పుడతాట. ప్రతి వంశంలో బాగా చరిత్ర వంశవృక్షాలు తీసుకుంటే 7 తరాలకు ఒక మహనీయుడు పుడతాట. వాడి యొక్క పేరుతో ఆ వంశాలన్నీ కూడా తరుస్తాయట. వాడు యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వాజపేయ యాగం చేయడం, దానాలు చేయడం, అశ్వమే ఇటువంటివి చేసి ఆ 7 తరాలకి వాళ్ళని కూడా తరిస్తాట. అందుకనే సదాచార కుటుంబాల్లో ఎప్పుడూ కూడా సదాచార కుటుంబాలన్నీ కూడా ఉన్నతి పొందుతాయి. ఎందుకంటే మధ్యలో ఎవరైనా మనలాంటి వాళ్ళు పుట్టినా కూడా అక్కడక్కడ రత్నాలు లాంటి వాళ్ళు పుడతారు. అట్లా పుట్టినప్పుడు వాళ్ళ వల్ల వంశ విస్తారం జరుగుతుంది, ఇది జరుగుతుంది. ఇక్కడ ఇతని వల్లే ఒక మన్వంతరం జరిగింది అని చెప్తున్నారు. ఇక చాక్షుష మన్వంతరంలో అతను మనువయ్యట, చక్షుషుడు అనేవాడు. ఇతడికి నడ్వల అనేటువంటి భార్య ఉందట. ఆ నడ్వల అనేటువంటి భార్యకి వరుసగా సంతానం చెప్తున్నారు, 11 మంది సంతానమట. వరుసగా ఆ సంతానం ఎవరంటే పురుడు, పుత్సుడు, త్రిశుడు, జుమంతుడు, సత్యవంతుడు, ధృతవ్రతుడు, అగ్నిష్టోముడు, అతిరాత్రుడు, సుద్యుమ్నుడు, శిబి, ఉల్కలుడు. 11 మంది సంతానం. అందులో ఉల్కలుడు భార్య పేరు పుష్కరిణి. ఆమె ద్వారా 6 కుమారులు కలిగారట. ఇది అంతా కూడా ధ్రువుడి యొక్క వంశవృక్షం. ధ్రువుడి తర్వాత వచ్చినటువంటి వంశము. ఉత్తానపాదుడు కుమారుడు ధ్రువుడు, ధ్రువుడి తర్వాత వచ్చిన సంతానం వీళ్ళంతా పరంపరగా. 6 కుమారులు. పెద్దవాడి పేరు అంగుట్ట, 2వ వాడి పేరు సుమనసుడు, 3 ఖ్యాతి, 4 క్రతువు, 5వ వాడు అంగిరసుడు, 6వ వాడు చివరి కుమారుడు గయుడు. అయితే ఈ అంగుడికి వివాహం చేసేటప్పుడు మృత్యుదేవత యొక్క కుమార్తె సునీధని ఇచ్చి వివాహం చేశారట. మృత్యుదేవత యొక్క కుమారుడు, వీడి పేరు అంగుడు. అంగుడికి మృత్యుదేవత యొక్క కుమార్తె అయినటువంటి సునీధ ఇచ్చి వివాహం చేశారు. వీడి కుమారుడే వేనరాజు. వేణుడు అంటారే వేనరాజు. అయితే వేనరాజు దుర్మార్గుడుగా ఎందుకు వచ్చాడు అంటే దానికి చెప్తున్నారు. అంటే మాతృవంశంలో ఎవరు మృత్యుదేవత యొక్క కుమార్తె కదా ఆమె, అంటే తాతగారి యొక్క పద్ధతులు వచ్చాయి. దౌహిత్రుడు కదా వీడు, తాతగారి మాతామహుల యొక్క పద్ధతులు వచ్చాయట.
ఎన్నో దుష్కృత్యాలు చేశాడు. వేణుడు ఒక్కడే కొడుకు, ఒక్కడే పుట్టాడు, వాడు ఒక్కడుగా ఏకైకంగా. వాడు మహా దుర్మార్గుడు అయ్యాట. ఎప్పుడైతే కుమారులు దుర్మార్గులు అవుతారో తల్లిదండ్రులకు వైరాగ్యం తొందరగా వస్తుందట. పిల్లవాడు బాగా అనురాగంగా ధర్మంగా ఉంటే చచ్చే వరకు ఇంట్లోనే పడి ఉంటారట. కనుక అంగుడు అనుకున్నట్ట, నాకు దుర్మార్గుడైన సంతానం కలగడం ఎంత అదృష్టం అంటే నాకు వైరాగ్యాన్ని ఇచ్చాడు వీడు అనుకున్నట్ట. వాడు చేస్తున్నటువంటి చెడు పనులు తరుచుకోలేక నేను ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని బాధపడ్డాట. ఇల్లు విడిచి వెళ్ళిపోయాట. వీడు చేస్తున్న దుర్మార్గులు విని ఆ అంగుడు అనేటువంటి వాడు వేణుడు పుట్టిన తర్వాత, వాడు యవ్వనం వచ్చిన తర్వాత వాడిని చూసి తట్టుకోలేక, లోకంలో వచ్చే అపవాదనంతా భరించలేక వాడు పాపం వైరాగ్యం పొందాట. అయితే ఈ వేణుడు అతి దుర్మార్గుడుగా ఉన్నాడు. ఆ అతి దుర్మార్గుడు యొక్క పరిస్థితి తెలిసింది. వీళ్ళు ఋషులందరూ కూడా శాపం చేస్తే వేనరాజు మరణించాడన్నారు. అయితే ఈ మాట చెప్తుంటే మైత్రేయ మహర్షి వెంటనే అడిగారు, విదురుడు అడిగాడు, అయ్యా దుర్మార్గుడు అవడానికి కారణం ఏమిటి? అంత మహనీయుడైనటువంటి ధ్రువుడి వంశంలో ఇంత నీచుడు ఎట్లా పుట్టాడు అంటే దానికి కారణం చెప్తున్నారు. ఏం లేదు నాయన, వాడు మృత్యుదేవత యొక్క వంశం యొక్క స్త్రీ ఆ కుటుంబంలో, అందుకనే కుటుంబంలో అటువాళ్ళని ఇటువాళ్ళని చూసి పెళ్ళిళ్ళు చేయాలనే కారణం. వంశమర్యాదలను చూసి ఆ వంశంలో ఏదైనా గొప్ప కార్యాలు చేశారా, అనుష్ఠాతులు ఉన్నారా, ఉపవాసకులు ఉన్నారా, సదాచార సంపన్నులు ఉన్నారా, ఇటువంటివి ఆలోచిస్తే చక్కటి ఆలోచనలు వస్తాయి కనుక అది చెప్పారు. అయితే ఇక్కడ మైత్రేయుడు చెప్పినటువంటి మాటకు విదురుడు అంటున్నాడు, మునీశ్వరులు పాపం రాజుగారిని శపించడం ఏంటండి, ఇది విచిత్రంగా ఉంది. నా విష్ణు పృథ్వీపతి అంటారు కదా, అటువంటిది రాజుగారిని ఋషులు శపించడం ఏమిటి, వాడు చనిపోవడం ఏమిటి, చాలా ఆశ్చర్యంగా ఉందంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట, నాయన విదురా వినవలసింది. పూర్వకాలంలో అంగరాజు అశ్వమేధ యాగం చేశాట. అంగుడు అంటారే అతనే అంగరాజు అశ్వమేధ యాగం చేస్తే ఆ యజ్ఞంలో ఋషీశ్వరుల్ని ఆహ్వానించారట. మంత్రాధీనంతో దైవతం అన్నారు కదా, ఆ వేద మంత్రాలతో ఆహ్వానిస్తే ఆ యజ్ఞేశ్వరుడు వచ్చేసాట. ఆవిర్భావాలు తీసుకొని దేవతలు రాలేదుట, యజ్ఞేశ్వరుడు మాత్రం ప్రత్యక్షమయ్యాట. ఆవిర్భాగాలు మామూలుగా అందుకోవడానికి దేవతలు రావాలి కదా స్వాహాకారాలు చేసినప్పుడు. అయితే అడిగాట, ఏమిటయ్యా ఎందుకు రాలేదు అంటే, నీకు సంతానం లేని కారణంగా, నీకు సంతానం లేని వాడికి దేవతల అనుగ్రహం ఉండదు అని చెప్పి, నువ్వు పూర్వజన్మలో చేసిన పాపాల వల్ల నీకు ఈ రకంగా వచ్చింది అంటే అప్పుడు పుత్రకామేష్టి యాగం చేయమంటే ఆ పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ పుత్రకామేష్టిలో పిల్లవాడు పుట్టాట. పిల్లవాడు మాతామహ వంశం సంబంధించినటువంటి మృత్యుదేవత యొక్క కుమార్తె కనుక ఆమె ఆ రకంగా వాడిలో ఆ కాఠిన్యం అనేది వచ్చిందట, కఠినమైన స్వభావం వచ్చింది. అధర్మము చిన్నప్పటి నుంచి అధర్మపురుడై అతి దుర్మార్గుడుగా మారాట. నిష్కారణంగా జంతువులను చంపడం, క్రూరంగా హింసించడం. దొంగలు కూడా వేనరాజును చూసి భయపడేవాళ్ళట. బందిపోటు దొంగలు కూడా వేనరాజును చూసి అమ్మో వీడు రాజు అయితే మనం ఇంకా బతకలేవు అనుకున్నాడు. ఎందుకంటే మనం దొయ్యాల్సిందంతా వాడే దోచేస్తాడు రాజుగా, కనుక మనం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఇక సరే, ఎప్పుడైతే తన యొక్క కుమారుడు దుర్మార్గుడు అయ్యాడో అతను వైరాగ్యంతో అపకీర్తి భరించలేక అక్కడి నుంచి వైరాగ్యంతో పిల్లవాడిని భార్యని వదిలిపెట్టి అక్కడి నుంచి పైన వెళ్ళాడు. అడవులు వెళ్ళిపోయాడు అంగరాజు అన్నారు. ఈ అంగరాజు వెళ్ళిపోయిన తర్వాత రాజ్యం ఎవరు చేయాలని నిర్ణయిస్తే వీళ్ళు అనుకున్నారట. మైత్రేయ మహర్షి చెప్తున్నాడు, ప్రజాహితం కోరి ఋషీశ్వరులందరూ ఏం చెప్పారటంటే వీడిని రాజును చెయ్యొద్దు అన్నారట. కాదు నా కుమారుడే రాజు కావాలి అని గట్టిగా బలవంతం చేస్తే వాళ్ళు ఏమీ చేయలేక ఆ వేనరాజునే రాజ్యం చేసి పట్టాభిషేకం చేశారట. అప్పుడు అంగరాజు వెళ్ళిపోయిన తర్వాత వేణుడే రాజు అయ్యాట. వాడు రథం ఇచ్చి స్వేచ్ఛగా తిరుగుతున్నట్ట. ఇందాక చెప్పినట్టుగా భూమి ఆకాశాలు దద్దరిల్లేటట్టుగా చెప్పేవట. నేను చేసిందే శాసనం, రేపటి నుంచి నా మాట నడవాలి. ఇంతకుముందు మా తండ్రి గారు చెప్పిన శాసనాలు పోయినాయి, అగ్రహారాలన్నీ ఉపసంహరించబడ్డాయి. దేవాలయాల్లో పూజలు చేయొద్దు, యజ్ఞాలు చేయొద్దు. మీకు ఏదైనా దానం చేయాలనిపిస్తే ఇగో రాజుగారు ఉన్నారు, నేనే దేవుణ్ణి, నా ఎదురుగా వచ్చి కానుకలు సమర్పించుకోండి. ఎవరైనా ఏదైనా దానం చేయాలంటే వేణుడు 24 గంటలు అవైలబుల్, ఎప్పుడైనా వచ్చి తలుపు కొట్టవచ్చు, మీరు ఇచ్చిన దానాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. అయితే పాపం మంత్రులు పురోహితులు అందరూ వచ్చి మంచి మాటలు చెప్పారట. అయ్యా ఇదివరకు నువ్వు బలాదురుగా తిరిగావు యువరాజుగా, అది పద్ధతే, పోని క్షమించేశాం. కానీ ఇప్పుడు నువ్వు చక్రవర్తి రాజు అయ్యావు, ప్రజల్ని చక్కగా పరిపాలించాలి, నిన్ను అనుసరిస్తారు ప్రజలందరూ కూడా. రాజు ఎట్లా చెప్తే ప్రజలు ఎట్లా చేస్తారు, కనుక ధర్మాన్ని చేయవయ్యా. ఓ మహారాజా, నీకు ఆయుష్యము సంపద బలము కీర్తి రావాలంటే మా మాట విను. మాటని మనస్సుని కార్యాన్ని బుద్ధిని ఏకం చేసుకో, ప్రజలకి ఉపకరించే పనులు చేయి. నువ్వు చేయలేకపోతే కనీసం ప్రజలైనా ధర్మకార్యాలు చేస్తుంటే వాళ్ళకి సహకరించు.
లేదా కనీసం మౌనంగా ఉండు, వాళ్ళ దారిన వాళ్ళు ఉండని. అంటే యజ్ఞపురుషుడైనటువంటి పరమాత్మ, యజ్ఞపురుషుడైనటువంటి నారాయణమూర్తి సంతోషపడితేనే వర్షాలు పడతాయి, ప్రజలు సుఖంగా ఉంటారంటే నేను నమ్మను అన్నట్టు. నాకంటే దేవుడు ఎవరు? అయినా మీరు శాస్త్రాలు చదివారు కదా, శాస్త్రాల్లో ఏం చెప్పారు? నా విష్ణు పృథివీపతి అని. ఇంకా విష్ణువు వేరే ఎక్కడున్నాడు? నేనే విష్ణువుని, నన్నే పూజించండి, నన్నే అనుసరించండి అని చెప్పారట. అని చెప్పేటప్పటికీ మళ్ళీ చెప్పారట, సరే మమ్మల్ని తిట్టావు, దేవహేళన పనికిరాదు, దేవహేళన పతన హేతు అవుతుంది ఆయన అంటే, అప్పుడు మీరందరూ చెప్పడం అయిందా? ఇంకా మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి, ఇప్పుడు నేను చెప్పే మాట వినండి, ఇప్పుడు నేను రాజుని, మీరు శ్రోతలు అన్నట్ట చెప్పారట. అధర్మ కార్యాల మీద నా బుద్ధి పోతుంది, అంతే, నా పద్ధతి ఇంతే. కనుక మీరు ఇప్పుడు ఏం చెప్పినా నేను వినే అవకాశం లేదు. నేను చెప్పిందే ధర్మం. రాజును ఆశ్రయించే, రాజు శరీరాన్ని ఆశ్రయించే ధర్మం ఉంటుంది కనుక నేనే సర్వస్వం, నేనే పరమేశ్వరుణ్ణి అనేటప్పటికీ వాళ్ళు 1-2 సార్లు చెప్పి చూశారు. ఇందాక చెప్పినట్టుగా బందిపోట్లు కూడా పారిపోయారట. వేరే దేశంలో పోయి దొంగతనం చేసుకుందాం, ఇక్కడ మనకి దొంగతనం చేయడానికి రాజుగారే సరిపోయాడు, మనకెందుకు, మనకు ఖాళీ లేదనుకున్నట్టు. ఈ విధంగా ఉంటే ఆ వెంటనే ఏమైందిట, ఋషులు చెప్పి చూసి ఒక రోజున ఒక ముహూర్తంలో ఆయన పిలిచి మళ్ళీ బోధ చేశారట. నీతి బోధ చేస్తే వాడు వినక ఎదురు తిరిగితే అప్పుడు వీళ్ళు మంత్రాలతో, వేద మంత్రాలతో వాడిని శపించారట. హుమ్ అని శపిస్తే వాడు శరీరం వదిలేశాడు. వేనరాజు ఈ విధంగా శరీరాన్ని వదిలాడు. అయితే సునీధి ఆ పాపం ఆ పిల్లవాడిని ఒళ్ళో దగ్గర పెట్టుకొని బాధపడుతోంది. అమ్మా, ఇతనికి అంత్యేష్టి చెయ్యాలి, మీరు చెయ్యండి అంటే ఋషీశ్వరులందరూ కూడా సరస్వతీ నదీ తీరం తీసుకెళ్ళారు. వీలు లేదు చివరికి ఏం చేశారు, ఉత్తరాధికారి ఎవడు లేడు, వాడికి సంతానం లేరు. అప్పుడు ఏం చేశారట, ఆ వేనరాజు యొక్క శరీరాన్ని తొడల్ని మధించారట. ఆ ఋషీశ్వరులందరూ కలిసి చనిపోయిన శవం వేనరాజు యొక్క శరీరంలో ఊరువులు తొడల్ని మర్దించారట, బాగా రాశారట. రాసే అందులో నుంచి ఒకడు పుట్టాట. వాడి శరీరాన్ని మదించినప్పుడు అందులో నుంచి ఒకడు పుట్టాట. వాడు ఎట్లా ఉన్నాడు, కాకి సిగ్గుపడే అంత నలుపుగా ఉన్నట్ట. వాడిని చూసి కాకి కూడా అయ్యో నేను ఇంత రంగు రాలేకపోయానే, ఇంత రంగు నాకు లేదని బాధపడేటట్టుగా. అయితే వాడు పెరిగాట, పెద్దవాడయ్యాట. ఒక్కసారిగా పెరిగి పెద్ద దీర్ఘదేహంతో ఉండి నాకు ఏదన్నా పేరు పెట్టండి అన్నాడు. నాయన నీకు పేరు పెట్టేది ఎందుకు? నిషీధ అన్నారు. నిషీధ, నువ్వు నల్లగా ఉన్నావురా నాయన, నిషీధ అన్నారట. అంటే హాయిగా పడుకోరా బాబు, నువ్వు లేస్తే ప్రమాదం, నిషీధ అన్నారు. వాడే నిషాదుడయ్యాడు. అడవిలో ఉండే నిషాదులందరికీ మూల పురుషుడు వాడు నిషాదుడయ్యాడు. అంటే వీడిలో ఉండే పాపం ఏదైతే ఉందో, వేనరాజు శరీరంలో ఉండేటువంటి ఆ పాంచభౌతిక శరీరంలో ఉండే పాపం అంతా లాగేశారు వాళ్ళు బయట. అట్లా వాడిలో ఉండే పాపం అంతా, మృత్యుస్థితి అంతా వచ్చేసిందట. ఈ నిషేధుడి వరుస వచ్చిన వాళ్ళందరూ కూడా నైషధులు అయ్యారు. ఆ నైషధులుగా ఉన్నారు వీళ్ళు. ఈ రకంగా వాడి పాపము, వాళ్ళలో ఉండే కల్మషము, దుర్మార్గం అంతా కూడా, అవైదిక భావన అంతా వెళ్ళిపోయిందట. ఇప్పుడు వేనరాజు యొక్క శరీరం పవిత్రమైందట. అప్పుడు మళ్ళీ ఈ వేదవేత్తలైనటువంటి ఋషీశ్వరులందరూ కూడా ఇప్పుడు ఏం చేశారంటే, మళ్ళీ ఆ శరీరాన్ని తీసుకొని ఆ వేనరాజు యొక్క బాహువుల్ని మధించారట, భుజాలని బాగా మధించారట. మధిస్తే అందులో ఒక స్త్రీ, ఒక పురుషుడు పుట్టారట. ఆ శరీరంలో నుంచి పుట్టారట. బాహుభ్యాం మధ్యమానాభ్యాం మిథునం సమపత్యత అన్నాడు వ్యాస భగవానుడు. ఆ శరీరాన్ని, బాహువుల్ని మర్దిస్తే అందులో ఒక స్త్రీ, ఒక పురుషుడు పుట్టారట. కుడివైపు నుంచి పురుషుడు, ఎడమవైపు నుంచి స్త్రీ పుట్టి. ఊచుహు పరమసంతుష్ట విదిత్వా భగవత్కళాం. ఆ పుట్టినటువంటి పిల్లవాడి యొక్క చేతులు, కాళ్ళల్లో ఉండే ముద్రలు చూశారట. ముద్రలు చూసి వీడు సాక్షాత్తు నారాయణమూర్తి అని నిర్ణయించుకున్నారట. విష్ణుమూర్తే సాక్షాత్తు ఇట్లా వచ్చాడు అనుకున్నారట. లక్ష్మీదేవి కళ అనేటువంటి పేరుతో వచ్చిందట. ఈయనేమో పృథు మహారాజు అయ్యాడు, పృథు చక్రవర్తిగా అయ్యాడు. ఏషా విష్ణో భగవత కళా భువనపాలిని ఇయంచ లక్ష్మ్యా సంభూత పురుషస్య అనపాయిని. ఆ పుట్టినటువంటి పురుషుణ్ణి చూసి ఇతను ఏషా భగవత విష్ణోహ, ఇతనే విష్ణుమూర్తి యొక్క అంశతో పుట్టినటువంటి వాడు. ఈ ఈ స్త్రీ పుట్టింది కదా, ఈమె కళ. ఈమె ఏ కళ అంటే లక్ష్మ్యాహ సంభూత, లక్ష్మీదేవే అట్లా పుట్టిందట. అంటే భార్యాభర్తగా వాళ్ళు 2 బాహువుల నుంచి జన్మించారు. బ్రహ్మ జగద్గురుర్దేవై సహాశ్రుత్య సురేశ్వరై వైరస్య దక్షిణే హస్తే దృష్ట్వా చిన్నం గదాభృతో. అతని యొక్క ఎడమ చేయి చూసినప్పుడు ఆ దక్షిణ హస్తం చూస్తే అందులో గద, శంఖము, పద్మము ముద్రలు ఉన్నాయట ఎడమ చేతిలో. అంటే ఇవి ఎవరికి ఉంటాయి? విష్ణుమూర్తికి ఉంటాయి, హస్త సాముద్రికం తెలిసిన వాళ్ళు. పాదయో అరవిందం తం వై మేనే హరే కళ. పాదాల్లో పద్మము, ఖడ్గము, గద ఉన్నాయట పాదముద్రల్లో. ఈ ముద్రలో ఉండటం వల్ల అతను సాక్షాత్తు విష్ణుమూర్తి, పృథు చక్రవర్తి అయ్యాడు.
బ్రహ్మదేవుడు ఋతుమహారాజు కుడి చేతి చిహ్నాలు చూసి ఇతడు విష్ణువు అని మొట్టమొదటిసారి ప్రకటించాట. ఆ రకంగా అయితే రాజు లేకుండా ప్రజలున్నారు, అంతవరకు మంత్రులు కాపాడుతున్నారు రాజ్యాన్ని. ఇతనికి యుక్త వయసు రాగానే పృథుమహారాజుకు పట్టాభిషేకం చేశారట. పట్టాభిషేకం చేసి ఆ వేదవేత్తలైనటువంటి బ్రాహ్మణులందరూ కూడా పట్టాభిషేక సందర్భంలో చాలా గొప్ప ఉత్సవం చేశారట. ఇతను సాక్షాత్తు విష్ణుమూర్తే భూమి మీద అవతరించాడు కనుక వెంటనే ఏం చేశాట, సముద్రుడు, ఆకాశము, భూమి కానుకలు తీసుకొచ్చి పట్టాభిషేక సమయంలో సమర్పించారట. ఏమి సమర్పించారు అంటే దానికి వివరాలు చెప్తున్నారు వ్యాస భగవానుడు. కుబేరుడు బంగారు సింహాసనం తెచ్చాట పృథు చక్రవర్తికి. బంగారు సింహాసనం కానుకగా ఇచ్చాడు. వరుణదేవుడు తెల్లటి గొడుగు ఇచ్చాట. వాయుదేవుడు వింజామరలు ఇచ్చాట. ధర్మదేవత వచ్చి పుష్పమాలకి ఇచ్చిందట. దేవేంద్రుడు కిరీటాన్ని ఇచ్చాట. యమధర్మరాజు దండాయుధం ఇచ్చాట. ప్రజల్ని, దుష్టుల్ని శిక్షించడానికి దండాయుధం ఇచ్చాట. బ్రహ్మదేవుడు కవచాన్ని ఇచ్చాట. సరస్వతీదేవి వచ్చి రత్నమాల ఇచ్చిందిట. ఏది పట్టాభిషేక సందర్భంలో. మహావిష్ణువు స్వయంగా పూర్ణాంశతో వచ్చాడు. మహావిష్ణువు యొక్క అంశావతారమే పృథు చక్రవర్తి. పూర్ణాంశతో శ్రీహరి వచ్చి చక్రాయుధాన్ని ఇచ్చాట. తన యొక్క సుదర్శన చక్రాన్ని ఇతనికి ఇచ్చాట పృథు చక్రవర్తికి. లక్ష్మీదేవి అఖండమైనటువంటి సంపద ఇచ్చిందిట. దేశంలో సంపద కావాలి కదా ప్రజల్ని పరిపాలించడానికి, ఎందుకంటే వేనరాజు నాశనం చేసి వెళ్ళిపోయాడు కదా, సంపద ఇచ్చింది. సాంబ సదాశివుడు ఖడ్గం ఇచ్చాట దుష్ట శిక్షణ చేయడానికి. అంబికాదేవి వచ్చి చర్మంతో చేసినటువంటి డాలు ఇచ్చిందిట, యుద్ధం చేస్తే ఉపయోగపడుతుందని. చంద్రుడు వచ్చి తెల్లటి గుర్రాన్ని ఇచ్చాట. త్వష్ట రథాన్ని ఇచ్చాట. అగ్నిదేవుడు ధనుస్సునిచ్చాట. సూర్యభగవానుడు చక్కటి బాణాన్ని ఇచ్చాట. భూదేవి పాదుకల్ని ఇచ్చిందట. స్వర్ణ పాదుకల్ని భూదేవి తెచ్చిచ్చిందట చక్రవర్తికి. ఆకాశము పుష్ప సముదాయాన్ని ఇచ్చిందట. పూలని ఇచ్చిందట అర్చన చేయడానికి. అర్చాయాం పృథుః అంటారు. అంటే నవవిధ భక్తి మార్గాల్లో అర్చనం అనేది ఉంది కదా. ఏది శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం. ఈ అర్చనకి ఎవడు రోల్ మోడల్ అంటే పృథు చక్రవర్తిట. మహావిష్ణువు యొక్క అర్చన చాలా అందంగా చేసేవాట కనుక ఇక్కడ ఆకాశపు పుష్ప సముదాయాన్ని తెచ్చిందిట. ఖేచర్లు వచ్చి ఈ పట్టాభిషేక సందర్భంలో నాట్య విద్యను నేర్పించారట. నీకు చక్కగా నాట్య విద్యను నేర్పిస్తున్నామని సంగీత విద్యను ఇచ్చారట. వాయిద్య విద్యని ఇచ్చారట. ఇతనికి అంతర్ధాన విద్యను కూడా ఇచ్చారు. అంతర్ధానం కావడానికి కూడా ఆకాశంలో ఆకాశగమన శక్తిని కూడా ఇచ్చారట. ఋషీశ్వరులందరూ కూడా వేదమంత్రాలతో చక్కటి ఆశీర్వచనాలు చేశారట పృథు చక్రవర్తిని. ఇక సముద్రుడు వచ్చి శబ్ద విద్యను ఇచ్చాట. శబ్దభేది అనేటువంటి విద్య ఉంది కదా, ఆ విద్యను సముద్రుడు ఉపదేశించాట. ఈ విధంగా పర్వతాలు, నదులు ఇవన్నీ కూడా మార్గం చూపిస్తుంటే సూత వంది మాగదులు స్తోత్రాలు చేస్తుంటే పట్టాభిషేక సందర్భం చేసుకున్నట్ట. అయితే ఇట్లా పట్టాభిషేకం చేస్తున్నప్పుడు వంది మాగదులు స్తోత్రాలు చేస్తుంటే ఆ పృథు చక్రవర్తికి సిగ్గు అనిపించిందిట. నేను ఇప్పుడే పట్టాభిషేకం చేసుకున్నాను, ఏ పని చేయలేదు, మీకేమీ చేయలేదు, ప్రజల్ని ఏ రకంగా కూడా సుఖంగా పెట్టలేదు, ఇప్పుడు నేను అధికారం చేపట్టాను, ఇప్పుడే మీరు నాకు స్తోత్ర పాఠాలు చేస్తున్నారేమిటి, ఇప్పుడు స్తోత్రాలు చేయకండి, ఆపండి అన్నాడు. భవిష్యత్తులో ఏదైనా ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా నా వల్ల అయినట్టుగా మీరు భావన చేస్తే అప్పుడు నా గురించి ఏదైనా మీరు స్తోత్రాలు చేయండి, అంతవరకు కేవలం పరిపాలిస్తానన్నట్టు. స్పష్టంగా నాలో ఏవైనా మంచి గుణాలు కనబడితే పొగడండి, అంతేగాని మీ ఉద్యోగం ఉంది కదా అని రాజాదిరాజ రాజమార్తాండ తేజోవి ఇవన్నీ వద్దు, అది పూర్వకాలం అయిపోయింది. నేను ఏదైనా చేస్తే ఆ చేసిన దాన్ని మెచ్చుకోండి, చెయ్యని దాన్ని మీరు అనకండి అన్నట్టు. ఆ తర్వాత పృథు చక్రవర్తి ప్రజల్ని పరిపాలించడానికి నిర్ణయించుకున్నట్ట. ఇట్లా ప్రజల్ని పరిపాలించడానికి నిర్ణయించుకుంటే కొంతమంది ప్రజలు సమూహంగా వచ్చి పృథు చక్రవర్తిని ప్రార్థించారట. అయ్యా, వర్షాలు లేవు, క్షామం ఏర్పడింది, భూమిలో ఓషధులు లేవు, ఓషధులు కూడా నాశనం అయిపోయినాయి అని బాధపడ్డారట. అయితే దోహనము లేదు, ఏవి పంటలు పండటం లేదు, అనుకున్నది జరగటం లేదు. ఇట్లా అనేకంగా వెంటనే పృథు చక్రవర్తికి కోపం వచ్చిందట. కోపం వచ్చి భూదేవిని పిలిచాట. భూదేవిని కమాన్ రమ్మన్నట్ట. వెంటనే భూదేవి వచ్చి నమస్కరించిందిట పృథు చక్రవర్తి. మహాత్మా, ఏం జరిగింది, నా వల్ల పొరపాటు అంటే వీళ్ళకి ఓషధులు లేకుండా చేసింది నువ్వేనా అన్నారు. నిన్ను శపిస్తాను, చంపేస్తాను అని ఖడ్గం తీశాడు. అప్పుడు శరణు వేడిందిట పృథు చక్రవర్తిని. శరణు వేడి ఆ భూమాత ప్రార్థించిందిట, నా తప్పేం లేదు, మీ వంశంలో ఇంతకుముందు పుట్టిన పెద్ద ఆయన ఉన్నాడు కదా, ఆ దుర్మార్గుడు పుట్టడం వల్ల లోకంలో ఆ ధర్మం నశించింది, ఓషధుల్ని కూడా తినివేశారట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సాధారణంగా రైతు పంట పండించినప్పుడు విత్తనాల కోసం కొన్ని బస్తాలు పక్కకి తీసి పెడతాడు, మిగతాదే అమ్ముకోవడమో వాడుకోవడమో చేస్తాడు.
ఇక్కడ ప్రజలందరూ కూడా దుర్మార్గులయ్యి ప్రజలు అంటే రాజు ఎట్లా ఉంటే ప్రజలు ఎట్లా ఉంటారు కనుక ధర్మము లోపించింది. యజ్ఞాది క్రతువులు లేవు, పంటలు లేవు, వర్షాలు లేవు. అందుకని ఉన్న ఓషధుల్నే భూమిలో ఉండే కందమూల ఫలాలు ఓషధుల్ని ప్రజలందరూ ఆహారంగా స్వీకరించడం మొదలుపెట్టారు. ఇట్లా భూమి సస్యశ్యామలంగా ఉండవలసిన భూమి ఎందుకు పనికిరాని చౌడు భూమిగా మారిపోయిందట. అప్పుడు భూదేవి ప్రార్థిస్తే భూదేవి అప్పుడు అన్నదట, ఏమీ లేదు, నేను గోరూపాన్ని ధరిస్తా, ఎవరెవరికి ఏ ఓషధులు కావాలో అది పిండుకోమనండి, నా పొదుగుల మించి ఓషధుల్ని తీసుకోమనండి, ఏ ఓషధులైతే గతించినాయో ఆ ఓషధులన్నీ కూడా తిరిగి పొందండి, నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పిందట. అప్పుడు వెంటనే ఆ పట్టాభిషేకం జరగగానే జరిగినటువంటి ఈ విషయం అన్నమాట. దానికి అప్పుడు వెంటనే ఋతు చక్రవర్తి చెప్పాట, లోకంలో ఎవరెవరికి ఏం కావాలో ఆ కావాల్సినవన్నీ తీసుకోండి, ఎందుకంటే ధర్మంగా నేను ప్రజల్ని పరిపాలిస్తున్నప్పుడు ప్రజల్లా సుఖంగా ఉంటేనే పరిపాలించగలను, లేకపోతే ప్రజల్ని ఎట్లా పరిపాలిస్తాను అన్నారట. అప్పుడు మొట్టమొదటగా మనువులు వచ్చారట. మనువు లేగదూడగా వచ్చి ఆ భూదేవి గోరూపంలో ఉంటే ఆ తమ చేతుల్లో ఓషధుల్ని పిండుకున్నారట మనువులు. ఎందుకంటే మనువులు ధర్మాన్ని నిర్వహించవలసిన వాళ్ళు, ధర్మశాస్త్రం చెప్పవలసిన వాళ్ళు. ఆ తర్వాత ఋషీశ్వరులు వచ్చారట. ఋషీశ్వరులు వచ్చి వాళ్ళ ప్రతినిధిగా ఈ బృహస్పతిని లేగదోడగా మార్చి భూదేవి దగ్గర ఇంద్రియాలని పిండుకోమన్నారట. ఆ తర్వాత ఛందోమయమైనటువంటి పాత్రల్లో బృహస్పతి ఇంద్రియాలని పిండుకున్నట్ట. ఆ తర్వాత దేవతలందరూ కూడా ఇంద్రుడిని లేగదూడగా మార్చి సోమరసాన్ని పిండుకోమన్నారట. లేగదూడ దగ్గర సోమరసాన్ని పిండాట. రాక్షసులు ప్రహ్లాదుడిని తమ యొక్క ప్రతినిధిగా పంపిస్తే ఆ ప్రహ్లాదుడు దూడగా వస్తే ఇనప గిన్నెలో రాక్షసులు ఆమపాత్రలు, వాళ్ళకి పితృదేవతలకు ఆమపాత్రలు ఉన్నట్టు వీళ్ళకి లోహ పాత్రలు ఉంటాయి. రాక్షసులు ఇనప పాత్రలో పిండుకున్నారట, సురని పిండుకున్నారు. రాక్షసులకు కావాల్సింది సురలు కదా వాళ్ళు. ఆ రకంగా గంధర్వులు వచ్చారట. అప్సరసులు విశ్వావసులు వచ్చి పద్మము అనేటువంటి పాత్రలో వాంగ్మాధుర్యాన్ని పిండుకున్నారట. వాక్కుని మాధుర్యమైనటువంటి వాక్కుని పితృదేవతలు అర్యముడిని పంపించారట లేగదూడగా. అర్యముడు వచ్చి ఆమపాత్ర అంటే మట్టితో తయారు చేసిన పాత్ర, కాల్చకుండా పచ్చి పాత్ర, ఆ పచ్చి పాత్రలో కవ్యాన్ని పిండుకున్నారట పితృదేవతలు. ఆ తర్వాత విద్యాధరులు వచ్చి కపిలుని లేగదూడగా మార్చుకొని ఆకాశం అనేటువంటి ఖేచరత్వాన్ని పిండుకున్నారట. వాళ్ళు ఆకాశ గమనాన్ని పిండుకున్నారట. కింపురుషులు వచ్చారట. వాళ్ళు మయాసురుణ్ణి వెంట తీసుకొచ్చి ధారణాత్మకమైనటువంటి మాయని పిండుకున్నారట. యక్షులు, రాక్షసులు, భూతాలు, పిశాచాలు రుద్రుడిని లేగదూడగా చేసుకొని కపాల పాత్రలో వాళ్ళకు కావాల్సినటువంటి అమృతాన్ని పిండుకున్నారట. ఇట్లా నాగులు వచ్చారట. తక్షకుణ్ణి తెచ్చుకున్నారట వెంట. యక్షకుణ్ణి తెచ్చుకొని ముఖమనేటువంటి పాత్రలో విషాన్ని పిండుకున్నారట ఆ గోరూపంలో ఉండేటువంటి భూదేవి దగ్గర. పశువులు వచ్చి నందీశ్వరుడిని తెచ్చుకున్నాయట ప్రతినిధిగా. ఆ నందీశ్వరుడు వచ్చి అరణ్య పాత్రలో గడ్డిని పిండుకున్నారట. అరణ్యంలో గడ్డి కూడా వెళ్ళిపోయిందనమాట. అరణ్యంలో గడ్డిని అంటే పశువులకు ఆహారంగా ఉండేటువంటి. ఇక కోరలు ఉండేటువంటి క్రూర జంతువులు సింహాన్ని వెంట తెచ్చుకొని ఆ భూదేవి దగ్గర మాంసాన్ని పిండుకున్నారట. పక్షులు గరుకుపంతుడిని తెచ్చుకొని కీటకాలని, పండ్లని ఆహారంగా పిండుకున్నారట. వనస్పతులు మర్రి చెట్టుని దూడగా చేసుకొని రసమయమైనటువంటి పాలని, మర్రి చెట్టు పాలుంటాయి కదా, అట్లా పిండుకున్నారట. పర్వతాలు అన్ని సమస్తమైన కులపర్వతాలు హిమవంతుణ్ణి లేగదూడగా మార్చుకొని సానుప్రదేశాలని ధాతువులుగా పిండుకున్నాయట. ఇట్లా ఈ పృథు మహారాజు చెబితే భూదేవి గోమాతగా మారితే ఇట్లా వాళ్ళు లేగదూడలుగా మార్చుకున్నారట. ఇట్లా ఉంటూ ఉండగా ప్రజల్ని సంతోషంగా పరిపాలిస్తున్నాడు. భూమి సస్యశ్యామలమైంది. ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉండే సర్వజీవులు కూడా తృప్తిపడ్డారట. ఇది పృథు మహారాజు సాధించినటువంటి ఆ సాధన, ధర్మం వల్ల సాధించాట. అయితే ఇట్లా ఉంటుంటే అప్పుడు పృథు మహారాజు ఇంత చేసిన తర్వాత, నాయనా నాకు సెలవివ్వరా నాయనా అని అడిగిందిట. ఎవరు? భూదేవి. కృతజ్ఞత చెప్పుకొని వెళితే అప్పుడు అన్నట్ట, నేను కోరిన కోరికను తీర్చావు కనుక ఈ రోజు నుంచి నిన్ను నేను నా కూతురుగా స్వీకరిస్తున్నానన్నారు. అప్పటి నుంచి భూదేవికి పృథ్వీ అని పేరు వచ్చింది. పృథు మహారాజు యొక్క సంతానం కనుక ఆమె పృథు మహారాజు యొక్క కూతురుగా భావన చేస్తూ ఈ భూమి, అంతకుముందు వసుంధర ఇంకా పేర్లుండేవి. పృథు మహారాజు యొక్క అనుగ్రహం వల్ల పృథ్వీ అనేటువంటి పేరు ఆమె పొందిందట. ఆ తర్వాత పర్వత శిఖరాలన్నీ కూడా ప్రజల్ని పరిపాలించడం మొదలు పెడితే ప్రజలు ఏమడిగితే అది చేసేవాటండి. ప్రజలు ఏమడిగితే అది చేసేవాట. పర్వత శిఖరాలు చాలా ఉన్నాయి. మధ్యలో వ్యవసాయానికి ఇబ్బందిగా ఉందంటే తన యొక్క రథ గమనాన్ని పంపించి పర్వతాలన్నీ కూడా పొడి చేశాట. కొన్ని పర్వతాలని అక్కడంతా కూడా భూమి ఏర్పడిందట. సస్యశ్యామలంగా వ్యవసాయానికి అనుకూలంగా భూమిని మార్చాట. పర్వతాలని ఇప్పుడు కబ్జా చేయడానికి పర్వతాలు తీసేస్తున్నారు. ఇప్పుడంతా కూడా కబ్జా కదా, ప్రభువులు చేసేది కబ్జానే.
ఆ రోజుల్లో పృథు చక్రవర్తి భూమిని పర్వతాలని పిండి చేసి భూమండలాన్నంతా కూడా సస్యశ్యామలం చేశాట. ప్రజలు వాళ్ళకి ఏది అవకాశం ఉందో, వాళ్ళకి ఏది అవసరమో దాన్ని గుర్తుపెట్టి ఏర్పాటు చేసేవాట. ఇక గ్రామీణ వ్యవస్థ ఏర్పాటు చేసింది పృథు చక్రవర్తిట. అంతకుముందంతా పర్వతాలు అరణ్యాలు ఉండేవిట. గ్రామ వ్యవస్థ, పట్టణ వ్యవస్థ, పల్లెటూళ్ళు, ఊళ్ళకి రహదారులు వేయడం, జీవులందరికీ కూడా కట్టడి చేయడం. ఇగో మీరు పరిపాలించుకోవాలి, మీరు గ్రామాన్ని పరిపాలించాలి, మీరు పట్టణాలు పరిపాలించాలి. గొల్లపల్లెలు, అదేగా వ్యవసాయానికి సంబంధించినటువంటి పశుమందలు, కొట్టాలు, శిబిరాలు, ప్రాకారాలు, విహారయ కేంద్రాలు, ఉద్యానవనాలు, పర్వత శ్రేణులు ఇవన్నీ కూడా ఇతనే ఏర్పాటు చేశాట. అంగడి వీధులు, ఎక్కడెక్కడ వ్యవసాయం చేయాలి, వ్యవసాయం చేసిన పంటని ఎక్కడ అమ్ముకోవాలి, ఇవన్నీ కూడా నిర్ణయించి గ్రామీణ వ్యవస్థని సువ్యస్థితం చేసిన మొదటి రాజు, ఆది రాజు పృథు చక్రవర్తి. చాలా గొప్పవాడట. మైత్రేయ మహర్షి చెప్పాడు, నాయనా వింటున్నావా విదురా? ఒకానొక సందర్భంలో పృథు మహారాజు బ్రహ్మావర్త క్షేత్రంలోకి వెళ్ళాట. తూర్పు దిక్కుగా ప్రాగ్దిశంలోకి వెళ్ళాట. సరస్వతీ నదీ తీరానికి వెళ్ళాట. 100 అశ్వమేధ యాగాలు చేశాట. 100 అశ్వమేధ యాగాలు చేసినటువంటి వ్యక్తి చెయ్యాలని సంకల్పం చేసుకున్నట్టు 99 అశ్వమేధ యాగాలు పూర్తి చేశాట. ఇక 100వ అశ్వమేధ యాగం చేస్తుంటే నిజంగా అతనికి అసలు యజ్ఞాల మీద అతనికి ఏమాత్రం ఆసక్తి లేదుట. ఎంత గొప్పవాడంటే యజ్ఞం చేసిన తర్వాత యజ్ఞ ఫలం వస్తుంది కదా, ఆ యజ్ఞ ఫలాన్ని వదిలేసేవాట. కృష్ణార్పణం, ఈశ్వరార్పణం అని వదిలేసేవాట. అంటే పురోడాశం ఏదో వస్తుంది కదా, యజ్ఞం చేసినప్పుడు వచ్చిన ఫలం ఉంటుందే, అది తాను అనుభవించేవాడు కాదుట. ఎందుకంటే లోక కళ్యాణం కోసం కర్మగా వేదవేదులైన వాళ్ళని పోషించడానికి యజ్ఞాలు చేసేవాట. 99 యజ్ఞాలు చేసినప్పుడు ఇంద్రుడికి దడబట్టుకుందిట. వీడు ఎక్కడ నాచి కుర్చీకి ఎసరు పెడతాడో అని ఆ 99 యజ్ఞాలు చేసిన తర్వాత 100వ అశ్వమేధ యాగం వచ్చినప్పుడు అడ్డు తగలటం మొదలుపెట్టాట. ఈయన మామూలుగా అశ్వమేధ యాగం చేసినప్పుడు 1 సంవత్సర కాలం పాటు ఆ గుర్రాన్ని వదులుతారు, యాగాశ్వాన్ని వదులుతారు. అది తిరిగి మళ్ళీ తిరిగి వస్తుంది. తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది. అయితే గంధర్వులు, మునీశ్వరులు, అప్సరసులు, విద్యాధరులు, దైత్యులు, దానవులు, యక్షులు, సునంద నందులు అందరూ కూడా ఆ యాగాశ్వం వెంట పరిగెత్తేవాళ్ళట. ఎందుకంటే ఈయన యజ్ఞం చేసినప్పుడు ఈయనకి యజ్ఞానికి తిరుగులేదు. 99 యజ్ఞాలు చేశాడంటే ఇంకొక రన్ను కొడితే సెంచరీ కదా. ఈ 100వ దానికి కూడా వీళ్ళందరూ వెంటగా వెళ్ళారట. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ఇంద్రుడు ఎట్లా అయినా సరే అడ్డుకోవాలని చెప్పి ఏం చేశాట, చివరి అశ్వమేధం జరుగుతుండగా పాఖండ వేషంలో వచ్చాట ఇంద్రుడు. పాఖండ వేషంలో వచ్చి అధర్మమే ధర్మమని నమ్మిస్తూ పాఖండుడుగా ఆ యజ్ఞాశ్వాన్ని దొంగిలించాట. వాడు ఒక సన్యాసిలాగా వచ్చాడు, పాఖండుడిలాగా వచ్చేసి మారు వేషంలో వచ్చి ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టేశాట. ఎంత వెతికినా దొరకలేదు. అంటే దొంగతనానికి కూడా సిద్ధపడ్డాడు ఇంద్రుడు. 100వ యాగం చేస్తే కష్టమనే ఉద్దేశంతో. ఇది దొంగతనంగా గుర్రాన్ని మరల్చి తీసుకెళ్తుంటే ఆ దొడ్డిదారిలో వెళుతున్న ఇంద్రుడిని గమనించాట అత్రి మహర్షి. అత్రి మహర్షి గుర్తించి పృథు చక్రవర్తితో చెప్పాట, అయ్యా మీ యాగాశ్వాన్ని ఇంతవరకు నిరాటంకంగా వెళ్ళింది, ఇప్పుడు ఆ ఇంద్రుడు దొంగిలించి తీసుకెళ్ళాడని. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ పృథు చక్రవర్తి ఏం చేశాట, తన యొక్క కుమారుడైనటువంటి వీరుడు అనేటువంటి కుమారుడు ఉన్నట్ట. వాడిని పిలిచిన ఆయన, యాగాశ్వాన్ని మరల్చి తీసుకొస్తే కానీ యాగం పూర్తి కాదురా, యాగం పూర్తి కాకపోతే చాలా యజమానికి చాలా జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది, కనుక యజ్ఞాశ్వాన్ని తీసుకురమ్మన్నట్ట. అతను వెళ్ళి ఆ ఋషీశ్వరులో చెప్పినటువంటి రూట్ అంతా వెతుక్కుంటూ వెళ్ళి ఆ యాగాశ్వాన్ని తెచ్చాట. పాఖండ వేషంలో ఉండేటువంటి ఆ ఇంద్రుడిని దెబ్బతీసి ఇంద్రుడిని తప్పించి బాణం సంధించాట. సంధించి అతన్ని తీసుకొచ్చాట. ఆ తీసుకొచ్చే సమయంలో వాడు ఏం చేశాట, గుర్రాన్ని మరలించాట. ఎప్పుడైతే వీరుడుగా ఉన్నటువంటి పృథు చక్రవర్తి కుమారుడు ఆ అశ్వాన్ని మరల్చి తీసుకొచ్చాడో అప్పుడు అతన్ని లోకల్లో ఋషీశ్వరులందరూ అతని పేరు మార్చారట. అతనికి విజితాశ్వుడు అని పేరు పెట్టారు. అంటే అశ్వాన్ని తిరిగి వచ్చి జయించి చేశాడు కనుక వీరుడు అనేటువంటి పృథు చక్రవర్తి యొక్క పెద్ద కుమారుణ్ణి విజితాశ్వుడు అని పేరు పెట్టారట. ఎప్పుడైతే ఇంద్రుడు ఎదురుగా వచ్చాడో ఇంద్రుడిని బంధించి ఆ బాణాన్ని సంధించాట కొట్టడానికి పృథు చక్రవర్తి, అతన్ని సంహరించాలనే ఉద్దేశంలో పాఖండ వేషంలో ప్రయత్నించాట. ఇట్లా ఆయన అప్పుడు వెంటనే ఋషీశ్వరులందరూ అక్కడ యాగశాలలో ఉండే ఋత్విక్కులు అన్నారట, ఇంద్రుడిని చంపకూడదురా, ఎందుకంటే మనం ఈ యజ్ఞంలో సమర్పించే హవిస్సుల్లో ఇంద్రుడికి కూడా వాటా ఉంది, రేపు ఇంద్రుడు పిలిస్తే మరి ఎవరొస్తారు, కనుక ఆయన ఏమీ ప్రయత్నం చేయొద్దన్నారట. యజ్ఞ పశువులు చేద్దామనుకున్నట్ట, కనుక ఇతన్ని ఏమీ చేయకూడదు, వదిలేయమన్నారట. ఈ విషయాన్ని గమనించి ఆ పృథు చక్రవర్తి అతన్ని వదిలేశాట. అప్పుడు ఋషీశ్వరుల బ్రహ్మదేవుడు వచ్చాట.
బ్రహ్మదేవుడు వచ్చిన ఆయన ఇంద్రుడు లోకపాలకుడు, ఇంద్రుడు ఒకనొక లోకపాలకుడు, దేవతలకి రాజు నాయన. దేవతలను తృప్తిపరచడానికి కదా యజ్ఞం చేసేది. ఆ దేవతల అధిపతి కనుక దెబ్బతీస్తే ఇది ప్రమాదం అవుతుంది. ఒక పని చెయ్యి, నీకు అసలు కోరికలే లేవు. ఏ అశ్వమేధ యాగం చేసినా ఫలితాన్ని నువ్వు పొందనప్పుడు అది 99 అయితే 100 అయితే ఏమి లెక్కతో పని లేదు కదా, ఇంకా నువ్వు అశ్వమేధ యాగాలు ఆపేయి అన్నాడు. ఎప్పుడైతే బ్రహ్మగారు ఆదేశం ఇచ్చారో అప్పుడు అశ్వమేధ యాగాన్ని ఆపేశాట. నీకు మోక్షధర్మం తెలుసు కదా, కనుక మోక్షధర్మానికి ఈ యాగం ఏం పని చేయలేదు ఆయన. ఇంద్రనిర్మితమైనటువంటి పాఖండులు ఉన్నారే వీళ్ళందరూ కూడా అధర్మంలో వెళ్ళిపోతారన్నారట. ఆ ఇంద్రుడు ఏ మాయావేషంలో తిరిగాడో అది పాఖండ మతంగా తయారైందిట. ఆ తర్వాత లోకంలో పాఖండ అవైదిక మతాలు వచ్చినాయి చూసారా, ఆ అవైదిక మతాలన్నీ కూడా ఇంద్రుడు మారు వేషంలో వచ్చి ఆ అశ్వమేధ యాగాన్ని భంగపరిచిన సందర్భం ఉందే అదే. అంటే తర్వాత జైన మతము, బౌద్ధ మతం మన దేశంలో వచ్చాయి, అవైదికమైన మతం. ఆ మతం వచ్చింది ఈ మార్గం ద్వారానే వచ్చిందని మనం గమనించాలి. ఈ పాఖండ మతంలో ఉండే తమాషా ఏంటంటే వేదాన్ని దూషిస్తారట, అధర్మ మార్గంలో ఉంటారట. ధర్మం చేయడానికి విష్ణుమూర్తి మళ్ళీ అవతరించవలసిన పరిస్థితి వస్తుందట. పాఖండ మతాలు ఈ విధంగా వచ్చి విదురా, ఈ విధంగా పృథు మహారాజు బ్రహ్మగారి యొక్క వాక్యం విని యజ్ఞాశ్వహరణ వల్ల కలిగినటువంటి ఆ కోపాన్ని వదిలేశాట. ఇంద్రుడితో స్నేహం చేయని ఆయన చేతులు కలపమంటే ఇద్దరు శేఖాన్ని ఇచ్చుకున్నారట. ఎవరు? ఇంద్రుడు, పృథు చక్రవర్తి. మనం దోస్తు భాయి అనుకున్నారట. అయితే అంతులేని దక్షిణలు ఇచ్చాట. యజ్ఞం పూర్తి అయిందని భావన చేస్తూ యజ్ఞంలో అనేక దక్షిణలు ఇచ్చాట పృథు చక్రవర్తి. ఇట్లా పృథు చక్రవర్తి యజ్ఞశాలలో 99 యాగాలు చేసి ఆపేసిన తర్వాత ఆ యజ్ఞశాలలో నేరుగా మహావిష్ణువు వచ్చేసాట. మహావిష్ణువు నేరుగా ఆ యాగశాలలో ప్రత్యక్షమయ్యాట. పూర్ణాంశతో కనబడి, నాయనా నీ కీర్తి చాలా గొప్పదిరా, నీవు చాలా ధర్మాత్ముడి, ప్రజల్ని సుఖపెట్టావు, ప్రజల్ని సుఖపెట్టవలసిన బాధ్యత నాది, ఆ బాధ్యత నువ్వు తీసుకున్నావు. నా విష్ణు పృథివీపతి అని మొట్టమొదట వచ్చింది ఇతని వల్లే, లోకంలో ఖ్యాతికి వచ్చింది. అంతకుముందు ఉంది కానీ స్థిరంగా నిలబడ్డటువంటిది పృథు చక్రవర్తి వల్లనే. ఆయన మమకారం చాలా ప్రమాదం. విష్ణుమూర్తి చెప్తున్నారు, మమకారం చాలా ప్రమాదం. ఆత్మ ఒక్కటే పరిశుద్ధమైనది. ఈ మమత అనేది శారీరక సంబంధం. ఆత్మ ఏదైతే ఉందో అది పరిశుద్ధమైనది. ఆత్మకి మమకార అహంకారాలు ఆత్మకి ఉండవు కనుక అహంకార త్యాగం చెయ్యాలి. నువ్వు మహాభక్తుడు అయ్యావు అని చెప్పి ఆ మహావిష్ణువు అతనికి ఆశీర్వచనం చేశాట. పృథు చక్రవర్తి తలకాయ ఉంచుకొని ఉంటే మహావిష్ణువు ఆశీస్సులు ఇచ్చాట స్పృశించి. అది అతని యొక్క అదృష్టం. ఎప్పుడైతే ఇంద్రుడు సిగ్గుపడి పృథు చక్రవర్తి యొక్క పాదాలు పట్టుకోబోయాట, అప్పుడు పృథు చక్రవర్తి అన్నట, మీరు దేవతల అధిపతి, నా పాదాలు మీరు స్పృశించకూడదు అన్నారట. ఈ విధంగా మహావిష్ణువు అర్చన చేయడంలో పృథు చక్రవర్తి చాలా గొప్పవాడు అన్నాడు. ఇక ప్రజలకు హితమైనటువంటి పని చేయడమే తన యొక్క జీవన పరమావధిగా గమనించి తాను శరీరాన్ని వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళి శరీరాన్ని వదిలిపెట్టాలి వైరాగ్యంతో నిర్ణయించుకున్న పృథు చక్రవర్తి ఒకానొక సందర్భంలో ప్రజలందరినీ సమావేశపరిచాట. ప్రజాప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకి చెప్పాట, ధర్మం చెప్పాట, ధర్మ ఉపదేశం చేశాట. తన యొక్క కుమారుణ్ణి రాజ్యాన్ని చేసి చెప్పాట. పృథు చక్రవర్తి గంగా యమున మధ్యప్రదేశాన్ని అంతా కూడా నివసించే ప్రజలందరికీ కూడా పుణ్యం కలిగించడానికి చాలా ప్రయత్నం చేశాట. ఇది పృథు చక్రవర్తి యొక్క విశేషమైనటువంటి చరిత్ర అన్నారు. 7 ద్వీపాలని తయారు చేశాట. సప్తద్వీపా వసుంధర అంటారు చూసారా, ఈ 7 ద్వీపాలని తయారు చేసింది పృథు చక్రవర్తి అట. గంగా యమున మధ్యప్రదేశంలో అంతర్వేది అనే ప్రదేశంలో నివసిస్తూ పుణ్యాన్ని కలిగించేటువంటి సమస్తమైనటువంటి సుఖాలు అనుభవించాట. 7 ద్వీపాలకి ఒక్కడే సప్తద్వీపాధిపతిగా ఉన్నట్ట. 7 ద్వీపాలకి ఒకే ఒక చక్రవర్తిగా ఉన్నట్ట. సార్వభౌము పేరు, మొట్టమొదటి సార్వభౌముడు అనేటువంటి పేరు పృథు చక్రవర్తికే వచ్చిందట. ఇక విష్ణు భక్తుల యొక్క సముదాయాన్ని మినహాయించి ఇంకా ఎవరిని ఆజ్ఞలు కూడా పాటించేవాడు కాదుట. విష్ణుమూర్తి యొక్క ఆజ్ఞ చాలా గొప్పదని ప్రజలందరికీ జ్ఞానబోధ చేస్తున్నాడు. మహావిష్ణు దీక్ష వహించి ఆ మహాయజ్ఞంలో దేవతలందరినీ తృప్తిపరిచి బ్రాహ్మణులందరినీ తృప్తిపరిచాట. దర్భల్ని చేతిలో పట్టుకొని పృథు మహారాజు లేచి నిలబడి ప్రజలకి ధర్మోపదేశం చేశాట. నర్మగర్భమైనటువంటి మాటలు మాట్లాడాట. ప్రజలకి ఉపదేశం చేసి రాజ్యం వదిలిపెట్టారట. మనవాళ్ళు ఏడుస్తూ రాజ్యం వదిలిపెడతారు, ఎలక్షన్లో ఓడిపోతే ఏడుస్తూ దిగిపోతారు. కానీ ఈయన తన యొక్క రాజ్యాన్ని త్యాగం చేసే సందర్భంలో ప్రజలందరికీ కూడా చేతిలో దర్భకట్ట చేతిలో పట్టుకొని ఉపదేశం చేయడం మొదలుపెట్టాట. నేను ప్రజాపాలనకి పరమాత్మ చేత నియమించబడినటువంటి రాజుని కనుక బ్రాహ్మణులు ఏ విషయం చెబితే ఆ బ్రాహ్మణ యొక్క ధర్మం ప్రకారం వాళ్ళు చెప్పినట్టుగా నేను ప్రజాపాలన చేశా.
ధర్మం మాత్రమే, ధర్మ మార్గమే నా జీవన మార్గంగా నిర్ణయించుకున్నాను. కనుక మీరందరూ కూడా ప్రజల్ని సుఖపెట్టండి. మీరందరూ కూడా కర్మల్ని ఆచరించండి. ఈ కర్మలు ఆచరిస్తే దేవతలు తృప్తి పడతారు. ప్రజలు పరస్పరం అనుకూలంగా ఉండండి. వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించండి. సదాచార పరులై ఉండండి. లోకంలో కర్మఫలాన్ని అనుభవించడానికే ఈ శరీరం వచ్చింది. కనుక ఈ శరీరం ద్వారా పుణ్యకర్మలు చేయండి. అధర్మం జోలికి వెళ్ళొద్దు. అధర్మపరులైన వాళ్ళకి శ్రీహరి శిక్ష వేస్తాడు, గుర్తుపెట్టుకోండి అని ప్రజలకు చెప్పేట. కపట బుద్ధి లేని వాళ్ళై మనస్సు నిర్మలంగా పెట్టుకొని శరీరములో క్రియలన్నీ పూర్తి చేసుకొని గుణాలన్నీ కూడా వృద్ధి చేసుకోండి. యజ్ఞో వై విష్ణు, ఆయన చెప్పిన మాట. ఈ మాట చెప్పింది ఎవరు? పృథు చక్రవర్తి. యజ్ఞో వై విష్ణు, విష్ణువు తృప్తి పడాలంటే యజ్ఞయాగాదులు చేయాలి. నిరంతర యజ్ఞయాగాదులు చేయడం వల్ల మహావిష్ణువుకి అత్యంత ప్రీతి కలుగుతుంది. కనుక పరమాత్మ యొక్క పరమానందం పొందాలంటే, పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొందాలంటే ప్రజలందరూ కూడా ధార్మిక జీవనం గడపాలి, ధర్మంగా జీవించాలి. బ్రాహ్మణుల యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇది పృథు చక్రవర్తి ప్రజలకు చెప్పిన మాట. శ్రీహరి ప్రీతుడు కావాలంటే బ్రాహ్మణ పూజ చేయాలి. బ్రాహ్మణో మమ దైవత అన్నారు కనుక బ్రాహ్మణులు విష్ణుమూర్తికి ప్రీతికరులు కనుక బ్రాహ్మణుల యొక్క పాదపద్మాలకి నమస్కరిస్తే లక్ష్మీదేవి అది చూసి ఆనందపడుతుందట. కనుక విష్ణుమూర్తిని నేరుగా పూజలే చేయలేం కనుక బ్రాహ్మణుడి ద్వారా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహానికి పొందాలి. బ్రాహ్మణుల సేవలోనే శ్రీహరి సంతోషం ఉంటుంది అనే విషయాన్ని చెప్పారు. మీరు సర్వకాల సర్వావస్థల్లో ప్రజల్లారా మీరందరూ కూడా బ్రాహ్మణుల్నే సేవించండి. బ్రాహ్మణుని ఎప్పుడూ సేవించి జ్ఞానము వాళ్ళ ద్వారా తీసుకోండి. జ్ఞానాభ్యాసానికి ఉపయోగపడండి. బ్రాహ్మణులు చేసేటువంటి కర్మకాండకి మీరు ఉపకరించండి. ఇట్లా మీరు పరోక్షంగా కర్మలు చేయడం వల్ల, మీరందరూ కూడా పరోక్షంగా కర్మలు చేయడం వల్ల, బ్రాహ్మణులకి సహకరించడం వల్ల ఆ బ్రాహ్మణులు చేసే యజ్ఞాది కర్మకాండంలో మీకు వాటా వచ్చి మీరు సుఖపడతారు. కనుక పరమాత్ముడు బ్రాహ్మణుల ముఖంలో ఉంటాడు. బ్రాహ్మణుడు ఏదైనా స్వీకరిస్తే బ్రాహ్మణ ముఖంగా దేవతలు ఆనందపడతాడు. కనుక బ్రాహ్మణులకు హుతాసనం, ఇది బ్రాహ్మణులకు ఇచ్చిందే భగవంతుడికి చేరుతుంది అనే విషయం చెబుతూ ఆ బ్రహ్మదేవుడు బ్రాహ్మణులలో ఉన్నాడు అనే విషయాన్ని కూడా చెప్పారట. జనార్దన వాసుదేవుడు మిమ్మల్ని అందరినీ చల్లగా చూడుగా కానీ ఆ పృథు చక్రవర్తి ప్రజలకి ధర్మోపదేశం చేశాడు. ఇది పృథు చక్రవర్తి యొక్క చరిత్ర, దివ్యమైనటువంటి చరిత్ర. విదురుడు